గెలిపించమని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుపై గెలిపించమని కోరుకుంటూ మీ ముందుకు ఫ్యాన్ గుర్తుపై మామ 3,000 రెండోట్లు కోరుకుంటూ ఈ గ్రామంలో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలప్పుడు అనుక్షణం రాత్రులు కూడా మీ గ్రామంలోనే వరదల సమయంలో ఉండి చేస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం ఎక్కువ ఉంది. ఎందుకంటే మన గతంలో చూస్తే ఆరోగ్యశ్రీని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు 108 ద్వారా ఎంతో పేదలకు ప్రాణాలు కాపాడి ప్రాణదాతగా పేరు పొందడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిలో ఆరోగ్యశ్రీయే అడ్రస్ లేని పరిస్థితిలో ఉంది. ఇవాళ జగన్మోహన్ గారు వస్తే తప్పక ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలను ఆదుకోవడం జరుగుతుందని ఇవాళ జగన్మోహన్ గారు నవరత్న పథకాల ద్వారా తెలియపరిచిన విధానం ఇది. ఎందుకంటే ఇవాళ 1000 రూపాయలు దాటిన 10 ఒక్కరికి ఆరోగ్యశ్రీ వస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి మన ఆరోగ్యశ్రీ కార్డు మనకు కావాలని అడిగి పని లేదు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడడం, చిన్న బడుగు బలహీన వర్గాలకి పేద ఉపయోగపడుతుంది. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకి వాళ్ళకి 10,000 చెప్పిన ఇస్తానని జగన్మోహన్ గారు చెప్పడం అది కూడా ఆదరణ ఉంది. ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి అది ఎంతసేపు దాచుకోవడానికి ఉపాధి ఇచ్చాడు తప్ప పేద ప్రజల్ని ఓట్లు వేయించుకుని ఓటు బ్యాంక్ వాడుకున్న తప్ప ఏదీ లేదు. ఒక పక్క బీసీలని ఓటు బ్యాంక్ వాడుకునే వాళ్ళకి కత్తిర్లు ఇస్త్రీ పెట్టిలాంటి ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇవాళ అవేం కాకుండా జగన్మోహన్ వస్తే వాళ్ళకి స్థిరీకరణ నిధితో 15,000 కోట్లతో ఆదుకుని అందరికీ బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అన్నీ ఎన్నో ఏర్పాటు చేస్తున్నాడు. అందుకు ప్రజల్లో ఆదరణ పెరిగి రోజు రోజుకి మాకన్నా ముందు వాళ్ళే ఫ్యాన్ గుర్తు ఓటేని ఎదురు చెప్పడం జరుగుతుంది. దీన్ని చూసి గోపాలపేటలో మేము గ్యారంటీని ఎక్కుతామని ధీమాతోను, అదేవిధంగా ఎంపీ అభ్యర్థుల మార్గాన్ని భర్త కూడా బీసీ అభ్యర్థుల ఆయన కూడా మంచి మెజార్టీతో అంత